2024లో నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు, లెర్నింగ్స్ ఈ వీడియోలో షేర్ చేసేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ ఇయర్‌లో డబ్బు వాల్యూ తెలుసుకున్నా. నేను ఇంతకుముందు నాకంతగా డబ్బు వాల్యూ నాకు తెలీదు. నేను జస్ట్ ఖర్చు పెడతా ఉన్నా. అట్లే స్టాక్ మార్కెట్‌లో పెడతా ఉన్నా. ఎట్లనే అట్లా ఖర్చు పెడతా ఉన్నా. ఆ విధంగానే నేను అట్లే ఆ కంపెనీలో పెట్టి అట్లా ఆ డబ్బులు పోగొట్టుకున్నా. నిజానికి ఆ కంపెనీలో అట్లా పెట్టి అట్లా కంపెనీ అట్లా వాళ్ళు మోసం చేసినాక ఎప్పుడైతే నాకు అంత అమౌంట్ లాస్ వచ్చిందో నేను అప్పటి నుంచి కోలుకోలేకపోయినా. సో ఈ ఇయర్ అంతా నేను డబ్బుల పరంగా చాలా స్ట్రగుల్ అయినా ఫ్రెండ్స్. ఈ ఇయర్ అంతా ఎంతగా స్ట్రగుల్ అయినా అంటే మన స్తోమత కన్నా తక్కువలో బతకాలని నాకు చాలా అర్థమైంది ఈ ఇయర్. అంటే మన దగ్గర ఉన్న డబ్బుల కన్నా మనం చాలా తక్కువ ఖర్చు పెట్టుకొని బతకాలా, లైఫ్ని లీడ్ చేయాలా, సేవింగ్స్ చేసుకుంటూ దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ అలా చేసుకోవాలా అని నాకు అర్థమైంది. నా లైఫ్లో ఈ ఇయర్లో నేను చాలా లో పాయింట్ టచ్ చేసిన. అంటే మామూలుగా మనకు లైఫ్లో మామూలుగా ఉంటుంది కదా అప్స్ అండ్ లోస్. అలాగా నేను ఇయర్లో నేను చాలా లో పాయింట్ నేను చూసిన. చాలా ఇబ్బంది పడినా. ఆల్మోస్ట్ అంటే డిప్రెషన్ అంటారో నాకు తెలియదు, కానీ ఆ డబ్బుల పరంగా అయితే చాలా ఇబ్బంది పడినా. ఇయర్ డబ్బు వేలో నాకు తెలిసింది ఈ ఇయర్లో. అంతేకాకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా చూసిన. బహుశా నాకు ఇది ఒక మంచిది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతగా ప్రాబ్లమ్స్ ఇన్ని ఫేస్ చేసిన కాబట్టి నేను రేపొద్దున మళ్ళీ నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఈజీగా డీల్ చేయగలుగుతా. అది కాక ఇంకోటి ఏంటంటే మామూలుగా ఒకటి ఉంటుంది, బాలు ఎంత కింద పడితే అది అంత పైకి లేస్తుంది. సో అలాగా మనం ఎప్పుడైనా మనం ఎంత కింద పడినాం అనుకో లైఫ్లో, అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ అది ఎలాగైనా కానీ మనం అంతగా ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే ఎంత కిందికి వెళ్తే మనం అంత పైకి వెళ్తాం. సో దీనికి ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అలాగా నేను పక్కా చెప్పగలుగుతా. నేను ఇప్పుడు ఇంత ఈ లో పాయింట్స్ చూసినా కాబట్టి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కాబట్టి పక్కా పైకి లేస్తా ఫ్రెండ్స్. అంటే ఇలా పబ్లిక్గా చెప్తున్నా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను పక్కా పైకి లేస్తా అని, సక్సెస్ అవుతానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఇంకొక విషయం ఒకటి ఏంటంటే, మనకు ప్రాబ్లమ్స్ లేకపోతే మనము సక్సెస్ కాలేము ఖచ్చితంగా. నాకు ఆ విషయం అర్థమైంది. ఒకసారి మీరు చూస్తే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళకు ఉండబట్టే ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు పైకి ఎదిగినారు, సక్సెస్ అయినారు. ఒకసారి మీరు చూస్తే నార్మల్గా లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఎప్పుడు నార్మల్గా ఉంటారు. అదే ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పైకి వెళ్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎప్పుడు అలాగే నార్మల్ గా గ్రాఫ్ అట్లే ఉంటది. అదే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే డౌన్కి వెళ్తారో వాళ్ళు నెక్స్ట్ మళ్ళా పైకి వెళ్తారు. సో నెక్స్ట్ ఇంకోటి నాకు అర్థమైంది ఏంటంటే కన్సిస్టెన్సీ. నేను ఇంతకుముందు యాక్చువల్గా నేను 2-3 years నుంచి ఇలా ఇప్పుడు యూట్యూబ్ అనే కాదు ఏదోటి అనుకుంటా ఉంటా. అది సరిగా ఒక 2-3 weeks చేస్తా, మళ్ళీ ఆపేస్తా. మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ ఇంకోటి అనుకుంటా, మళ్ళీ జస్ట్ ఒక 2-3 weeks చేస్తా, మళ్ళీ ఆపేస్తా. ఆ ఇయర్ అయితే నేను ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది చాలా నేర్చుకున్నా ఫ్రెండ్స్. కన్సిస్టెంట్గా ఎలా ఉండాలా అంటే ఒకటి మనం ఏదైనా అనుకున్నాం అనుకో ఖచ్చితంగా చేసేయాలి. అంతేగా మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఎప్పుడు ఉండేవే లైఫ్లో. మనం ఏదైనా ఒక గోల్ కానీ ఏదైనా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చేసేయాలా అనేది నాకు అర్థమైంది. అది ఆ విషయం నేర్చుకున్నా. ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే నెట్వర్క్ గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్తా ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే మన దగ్గర వాల్యూ ఉంటేనే ఎదుటోళ్ళు మీతో మాట్లాడతారు ఫ్రెండ్స్. మీతో పరిచయం పెంచుకుంటారు. మీతో వాళ్ళు నెట్వర్క్ ఏర్పరచుకోవాలనుకుంటారు. అదే మీ దగ్గర వాల్యూ లేదంటే వాళ్ళు మీతో నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలని అనుకోరు. ఇక్కడ వాల్యూ అనేది ఏదైనా కావచ్చు. అంటే ఏదైనా మీ దగ్గర డబ్బు ఉండడం కానీ, ఏదైనా ఒక సోషల్ మీడియా ఫాలోయింగ్ కానీ, ఇంకా ఏదైనా ఒక ఫేమ్ కానీ, ఒక ఎనీథింగ్ మీ దగ్గర ఏదైనా ఒక వాల్యూ సంథింగ్ అది వాళ్ళకు ఉపయోగపడేది మీ దగ్గర లేకపోతే వాళ్ళు మీతో మాట్లాడరు. మీతో వాళ్ళు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలని వాళ్ళు ఇష్టపడరు. ఇంకోటి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే చాయిసెస్. మనం ఇప్పుడు ఈ పొజిషన్లో అంటే ఈ ప్లేస్లో కానీ ఈ పొజిషన్లో ఇలాగ ఉండమంటే మన ఇంతకుముందు మనం తీసుకున్న చాయిసెస్ వల్ల మనం ఇప్పుడు ఉండం. మనం రేపు పొద్దున లైఫ్ని మంచి హ్యాపీగా లీడ్ చేయాలంటే మనం ఈరోజు తీసుకునే మన చాయిసెస్ అవి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం ఈరోజు మనం లైఫ్ బాగుండాలని కష్టపడతాం,
అనుకుని ఒక చాయిస్ తీసుకోవచ్చు. లేకుండా మనం జస్ట్ అలాగే ఉంటామని ఇంకో చాయిస్ తీసుకోవచ్చు. సో చాయిస్ అనేది మన చేతుల్లో ఉంది. మనం హ్యాపీగా రేపు పొద్దున లైఫ్ని మంచిగా లీడ్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు చాయిస్ తీసుకుంటాం. లేదు అనుకుంటే మనం ఇట్లే ఉంటాం. సో ఇదంతా మా చేతుల్లో ఉంటుంది అని నాకు అర్థమైంది. సో కాబట్టి మనం మన చాయిసెస్ అనేది అవి రేపొద్దునకి అవి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇవి నా లర్నింగ్స్ ఫ్రెండ్స్ 2024లో. 2025 మనం అనుకున్న గోల్స్ మనం ఖచ్చితంగా రీచ్ అవ్వాలని ఆశిస్తున్నా. ఐ బిలీవ్ ఇన్ పాజిటివ్. మనం కలిసి గ్రో అవుతాం ఫ్రెండ్స్. సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. సో అట్లీస్ట్ ఈ 2025 మనందరికీ బాగుండాలని, మనందరం సక్సెస్ అవ్వాలని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్, కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.